మేడ్చల్ జిల్లా గట్కేసర్లో త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. గాంధీనగర్లోని ఓ ఇంట్లో రాత్రి భారీ శబ్దంతో పిరుగుపడింది. తాటి చెట్టుపై నుంచి పక్కనే ఉన్న ఇంటిపై పట్టడంతో అసలేం జరుగుతుందో అర్థం కాలేదు. ఆ ఇంట్లో వారికి సడన్ గా జరిగిన పరిణామంతో చుట్టుపక్కల ఇళ్లలోని వారు కూడా భయంతో వణికిపోయారు. భారీ శబ్దంతో పడిన పిడుగు దాటికి ఇల్లు పాక్షికంగా దెబ్బతింది. సీలింగ్ ఫ్యాన్, స్విచ్ బోర్డులు, ఇన్వర్టర్ లాంటి ఎలక్ట్రిక్ వస్తువులు దెబ్బతిన్నాయి. అయితే ఈ ఘటనలో ఎవరికి ప్రాణ నష్టం జరగకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. పిడుగు సంబంధించిన వివరాలు మా ప్రతినిధి సుచిత అందిస్తారు. సుచిత, ఒక్కసారిగా పడిన పిడుగుతో అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా భయాందోళనకు గురిన పరిస్థితి కనిపిస్తుంది. సో అందరూ సేఫేనా? ఎస్ ధన, అయితే ప్రస్తుతానికి అయితే అందరూ సేఫే. పిడుగు ఒక్కసారిగా వర్షం ప్రారంభమయ్యే సమయంలో అయితే ఇంటి పక్కన ఉన్న తాటి చెట్టు మీద అయితే పడినట్టుగా తెలుస్తుంది. దానికి సంబంధించిన ఆనవలు అవన్నీ కూడా ఇంటి మీద పడడంతో ఇల్లు కూడా కొద్దిగా డ్యామేజ్ అయిన పరిస్థితి కనిపిస్తుంది. మేజర్గా ధన ఇంట్లో డ్యామేజ్ అయినట్టే ఫర్నిచర్ సంబంధించిన ఈ స్విచ్ బోర్డ్స్, సీలింగ్ ఫ్యాన్స్ ఇవి డ్యామేజ్ అయ్యాయి. కానీ ఇంట్లో ఎటువంటి ప్రాణ నష్టం అయితే జరగలేదు. ఇంట్లో వాళ్ళందరూ సేఫ్ అని చెప్పుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ సుచిత.